టెట్ డిఎస్సిలో భాగంగా 6వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠ్య భాగాలు అంటే లెసన్స్ మరియు రచయిత ఇతివృత్తం ప్రక్రియకు సంబంధించి చూసినట్లయితే అభినందన ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య దేశభక్తి శ్రమ గౌరవానికి సంబంధించిన ఇతివృత్తము ప్రక్రియ గేయ ప్రక్రియకు సంబంధించినది. అదేవిధంగా స్నేహబంధం కవి ఎవరు రచయిత ఎవరు అని గమనించినట్లయితే మూలం చిన్నయ్య సూరి సంబంధించింది. ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ కథ అనే ప్రక్రియకు సంబంధించింది. స్నేహబంధం కథ స్నేహితుల కథ అని గుర్తుంచుకుంటే చాలు. చిన్నప్పటి స్నేహితుల కథ అని గుర్తుంచుకోవాలి. అభినందన అనేది అభిషేకం అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య దేశభక్తి శ్రమ గౌరవం గేయ ప్రక్రియకు సంబంధించింది. వర్షం పల్లదుర్గయ్య ప్రకృతి చిత్రణకి సంబంధించింది. ఖండకావ్యం కొండ కోనల మధ్య వర్షాలు కురుస్తాయి కదా, సో ఖండకావ్యం. వర్షం పల్లా దుర్గయ్య పల్లాలుగా ఎత్తు పల్లాలుగా వర్షం ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఇట్లా ఏ విధమైన కోట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో లేఖ అనేది చరిత్ర సంస్కృతి అనేది ఇతివృత్తము ప్రక్రియ శతకం. దీనికి సంబంధించిన రచయిత అనేది లేరు కాబట్టి అవసరం లేదు. శతక సుధ అనేది శతక కవులు నైతిక విలువలకు సంబంధించింది శతకం. పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు రచించారు. పిల్లల ఆసక్తులు కావ్యం. పోతన బాల్యం అంటేనే పిల్లల ఆసక్తులు అనేది గమనించాలి. ఆ విధంగా తర్వాత మనకు ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియకు సంబంధించింది. ఉడిత సాయం గోనబుద్ధారెడ్డి సహకారం ఇతివృత్తం అనేది సహకారం. ఉడిత సాయం చేస్తున్నానంటే సహకారానికి సంబంధించింది కాబట్టి ఇది ద్విపద ప్రక్రియ. 2 సార్లు సాయం చేసిందని గుర్తుంచుకోవాలి. ఉడిత 2 సార్లు సాయం చేసింది అంటే ద్విపద. చెరువు ఇక్కడ రచయిత లేరు కాబట్టి సంస్కృతి పర్యావరణానికి సంబంధించినది ఇతివృత్తము. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసరికి స్వగతం అనే ప్రక్రియకు సంబంధించి చెరువు తనకు తానుగా మాట్లాడుకోవడాన్ని ఏమంటారు అంటే స్వగతం అని అంటారు. చీమల బారు పొట్లపల్లి రామారావు ఇది వచన కవితకు సంబంధించింది. అంటే ఒక పొట్లంలో చీమలు దూరడం వల్ల అది చూసి వచ్చిన కవిత అన్నమాట. తన వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకున్నది అని గమనించాలి. బాలనాగమ్మ సాహసం అనే ప్రక్రియకు సంబంధించింది. జానపద కథలు. అదేవిధంగా పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు మానవీయ విలువలకు సంబంధించింది. బాల కార్మికులకు సంబంధించిన ఇది మళ్ళా ప్రక్రియ వచ్చేసరికి పాట. కాపాడుకుందాం అనేది ఇతివృత్తం పర్యావరణానికి సంబంధించినది. ప్రక్రియ సంభాషణ ప్రక్రియకు సంబంధించిన ఇతివృత్తం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేసి షేర్ చేయండి.